కర్నూలు జిల్లా మండలం మైనార్టీ మండల కమిటీ ఎన్నిక నాగర్ కర్నూలు కాంగ్రెస్ అభ్యర్థి కూచకుల్ల రాజేష్ రెడ్డి మరియు మైనార్టీ జిల్లా అధ్యక్షులు హబీబ్ ఆదేశాల మేరకు కమిటీ వేయటగా ఇన్ఛార్జీలు కాంగ్రెస్ జిల్లా మైనార్టీ ఉపాధ్యక్షులు ఖలీల్ మరియు కాంగ్రెస్ జిల్లా మైనార్టీ జనరల్ సెక్రటరీగా నసీర్ మరియు జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సీనియర్ నాయకులు ముఖ్తార్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. మండల నాయకులుగా నియమితులైన వారు ఎమ్మెల్యే అభ్యర్థి అయిన కూచుకుల్ల రాజేష్ కి మరియు జిల్లా మైనార్టీ అధ్యక్షులు హబీబ్ కి ధన్యవాదాలు తెలుపుకున్నారు. ఈరోజు నాగర్ కర్నూలు నియోజకవర్గంలో డిస్ట్రిక్ట్ కమిటీ ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు మండలంలో 22 గ్రామాలకు మేము మండల కమిటీ వేయడం జరిగింది. అదేవిధంగా ఈ కమిటీలో వివిధ గ్రామాల నుండి యువకులు వైస్ ప్రెసిడెంట్గా, జనరల్ సెక్రటరీగా నియమించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీలో మేము మైనార్టీలమందరం ఈరోజు 2014లో కేసీఆర్ గారు షాద్నగర్ సభలో మైనార్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తానని మోసం చేసి ఎన్నికల్లో గద్దె ఎక్కడం జరిగింది. అదేవిధంగా మేము ఈరోజు మైనార్టీలకు ఇచ్చిన హామీలు నెరవేరినందుకు ఈరోజు పెద్ద మొత్తంలో మైనార్టీలు తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీలు అందరూ కూడా ఏకమై ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి మేమందరం పనిచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని మేమందరం ఈరోజు మండల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు వాగ్దానం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీలు అందరూ మోసపోవడం జరిగింది. 2014 తర్వాత మనకి హామీలు ఇచ్చిన కేసీఆర్ గారు ఆ హామీలన్నీ కుంగలో తొక్కేశారు. 12% రిజర్వేషన్ అయినా సరే, ఇంకొక ఉద్యోగాలైనా సరే, ఇంకొక మనకు ఎక్స్పర్ట్ జ్యుడిషియల్ అయినా సంబంధించింది వేరే ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలు ఏ హామీ కూడా నెరవేర్చలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఎంఐఎం పార్టీ అసదుద్దీన్ ఓవైసీ ఉన్నారు. వీళ్ళందరూ ముస్లిమ్స్ అందరూ ఓట్లు వేస్తారు, వాళ్ళు చెప్తే వేస్తారని ఎప్పుడు కూడా అనుకోదు. ఈరోజు మేము ఈసారి వాళ్ళు కూడా బీజేపీకి బీటీం లాగా మారిపోయినారు. ఓవైసీ కేసీఆర్. అందుకోసం ఈ సంవత్సరం మేము ఖచ్చితంగా 2023లో తెలంగాణలో ఉన్న రాష్ట్రంలో ఉన్న ముస్లిం మైనార్టీలందరూ కూడా కాంగ్రెస్కి ఓటేస్తాం. వాళ్ళు చెప్తే వీళ్ళు చేస్తే మేము ఓటేము. ఈరోజు అలా అనుకునే వాళ్ళ ఇంతకుముందు 2014లో అట్లా అనుకుని మేము మోసపోయినాం. కానీ ఈరోజు మాకు ఏది హామీలు నెరవేరలేదు, మా ఉద్యోగాలు మాకు ఇవ్వలేదు, మా నీళ్ళు మాకు ఇవ్వలేదు. మైనార్టీల యువకులందరూ ఈరోజు రోడ్డున పడ్డారు. అందుకోసం మేమందరం చేయగుర్తు ఓటేసి మా అభ్యర్థి రాజేష్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా మేము ఇక్కడ నాగర్ కర్నూలు గెలిపించుకుంటాం. జై కాంగ్రెస్.